ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ షఫ్ యాదగిరి గారు ఈరోజు కూడా మీకు ఒక సరికొత్త రెసిపీ అందరికీ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి మోకాల నొప్పులు వస్తున్నాయి. ఈ మోకాల నొప్పులకు మనం అందరము బాధపడుతుంటాము. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు నిత్యము తరచుగా తీసుకున్నట్టయితే చాలా ఉపయోగాలు. మీరందరూ కూడా ఈ మోకాల నొప్పుల నుంచి విముక్తులు కూడా అవుతారు. అప్పుడు పరిగెడతారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది డ్రై ఫ్రూట్స్ జ్యూస్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలు, జీడిపప్పు, గడ్డ చక్కెర, దాల్చిన చెక్క, ఎండు ఖర్జూర. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. అసలు ఈ మధ్యకాలంలో ఎండు ఖర్జూర ప్రతి ఒక్కరి ఇంట్లో దూరం అయిపోయింది. ఏంటంటే ఏదన్నా పూజలో చేసేటప్పుడు మాత్రమే ఎండు ఖర్జూర కనబడుతుంది. ఇంతకుముందు ఇంట్లో ఖచ్చితంగా ఖర్జూర పండ్లు ఉండేది. చాలా వరకు మనకు ఇంట్లో చిన్నపిల్లలకు ఏదన్నా కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళకి బాగా ఇచ్చి తినబెట్టేవాళ్ళు. ఇది అసలు ఎండు ఖర్జూర ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మోకాళ్ళ నొప్పులకు మాత్రము ఇది చాలా ఉపయోగపడుతుంది. అసలు దీంట్లో లోపల గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జును పెంపొందించడానికి ఎండు ఖర్జూర చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ జ్యూస్ తాగేటప్పుడు మీరు అందరూ గమనించాలి, ఖర్జూరలో స్వీట్నెస్ ఉంటుంది. అట్లాగే మనము మిశ్రీ వాడుతున్నాం, అందులో కూడా కొంచెం షుగర్ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేయడం ఉత్తమం. అదేవిధంగా మనము బాదాము మన రేటు 700-800 రూపాయలు ఉంటుంది, ఎందుకు తెచ్చుకుందాంలే అని చెప్పేసి అనుకొని 1000 రూపాయలు అయితే హాస్పిటల్కి వెళ్ళి పెడుతుంటాం. కాబట్టి బాదాం కూడా మనకు అంటే బాదాం లోపల ఆయిల్ ఉంటుంది కాబట్టి బోన్స్ మధ్యన ఆయిలిష్ తగ్గినప్పుడు మనకు శబ్దం వస్తుంది. నడుస్తుంటే కానీ కూర్చొని లేస్తున్నప్పుడు కానీ శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి బాదాం మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే బాదాం లోపల ఆయిల్ ఉంది కాబట్టి మనము ఇది రోజు 4-5 తిన్నా కూడా రిజల్ట్గా ఉంటుంది. అదేవిధంగా దాల్చిన చెక్క కూడా అసలు బాడీలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా బాగా పనిచేస్తుంది దాల్చిన చెక్క. ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు మీకు జ్యూస్ చేసి చూపిస్తాను. అయితే దీన్ని చేసే ముందు నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకొని ఇక్కడ మనం నానబెట్టుకున్నాం. ఎందుకంటే మనకు మిక్సీకి నలగడానికి చాలా కష్టమవుతుంది. అదేవిధంగా నానితే దాంట్లో మనకు కొంచెము ఏమంటారు గ్రోత్ కనబడుతుంది. కాబట్టి ఇందులో ఎండు ఖర్జూరాన్ని మనం తీసి సీడ్స్ తీసేసి ఇలా వేసుకొని ఇది రోజు తాగినట్టయితే మనకు నిజంగా చాలా వరకు మీకు ఇదంతా కూడా ఏంటంటే మంచి ప్రోటీన్స్ కాబట్టి మీకు బాగా ఉపయోగపడుతుంది. అసలు జీడిపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. దాల్చిన చెక్క ఒక ముక్క ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా మిశ్రీ ఇందులో వేసుకోవాలి. మనకు సరిపడా పాలు పోసుకోవాలి. దీంట్లో పాలు మనము చక్కగా గోరువెచ్చగా పాలను మరిగించి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను వేడి చేసి చల్లార్చి పెట్టుకున్నా ఆ పాలు ఇందులో పోసుకున్నాను. ఈ విధంగా జ్యూస్ చేసుకొని మనము ఏది జ్యూస్ తాగినా కూడా ఎక్కువగా ఎంటీ స్టమక్తో జ్యూస్ తాగినట్టయితే మీకు చక్కగా రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా మనము జ్యూస్ తాగినట్టయితే మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అదేవిధంగా మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. చూశారు కదా, ఇంత చక్కటి మోకాల నొప్పులకు విముక్తినిచ్చే ఈ జ్యూసును మీరందరూ కూడా తరచుగా చేసుకొని తాగండి. మీ మోకాళ్ళ నొప్పుల నుంచి మీరందరూ కూడా విముక్తులు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీ షఫ్ యాదగిరి. అంతవరకు అందరికీ నమస్కారం.